శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథునంలో గురువు, సింహంలో కేతువు, మీనంలో శనేశ్వరుడు, కుంభంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు, మకరంలో కుజుడు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి పరపతి పలుకుబడి పెరిగే అవకాశాలు మరింతగా పెరుగుతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కేంద్రాలు కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. నోములు, పూజలు, వ్రతాలు విశేషంగా చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి పేరు మీద ఆస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. రాబోయే రోజుల్లో అయినా సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా నూతన అవకాశాలను పొందగలుగుతారు. ఉన్న ఉద్యోగము మారాలన్న ఆలోచనలు ఏర్పడినప్పటికీ ఎప్పటికప్పుడు ఉన్న ఉద్యోగమే బాగుంది, మారితే ఇంకాస్త ఇబ్బంది అవుతుందేమో, మనకు అవసరమా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ప్రేమించిన వ్యక్తి పట్ల ఎక్కువగా ఇష్టతని కనబరుస్తారు. తదుపరి విషయాల గురించి చర్చించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. ముఖ్యమైనటువంటి విషయాల గురించి అయిన వాళ్ళతో చర్చించి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండగలదు. కాన్సన్ట్రేషన్ లోపాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ డ్యూరేషన్ లో మాత్రము ఖచ్చితంగా దైవ బలం ఉంటేనే ముఖ్యమైనటువంటి విజయాలను సాధించగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. నిర్లక్ష్యం మాత్రం చెయ్యొద్దు. ప్రతిరోజు తల్లిగారి ఆశీస్సుల్ని పొందండి. మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్యాష్టకాన్ని విశేషంగా చదివి సూర్య నమస్కారాలు చేసుకోండి. మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి లాభస్థానంలో శనేశ్వరుడు, దశమ స్థానంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు, భాగ్యస్థానంలో కుజుడు. అనుకున్న కార్యక్రమాలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి పరపతి పలుకుబడి మరింతగా పెరుగుతుంది. చిన్న స్థాయి హామీ పథకాలను మీరు నెరవేర్చగలుగుతారు. కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి అభద్రతా భావము ఆందోళనని తొలగించగలుగుతారు. స్నేహ సంబంధాలు మరింతగా మెరుగుపడతాయి. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా సానుకూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్ని తప్పులు మీ వైపు నుంచి దొర్లినప్పటికీ వాటికి అంతగా ప్రాధాన్యత ఏమీ ఉండదు. మీ గుడ్ విల్ మీకు బాగా ఉపకరిస్తుంది. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. కొంతమంది మీద మీకున్నటువంటి అభద్రతా భావము, ఆలోచనలు అవన్నీ అబద్ధము, అవి నిజం కాదు అని చాలా నిదానంగా తెలుసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు రాబోయే పరీక్షల గురించి చింత ఎక్కువ, ఆలోచన ఎక్కువ. పని తీరు, మీ చదువుకునే విధానంలో మాత్రం ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ ఉండదు. లైఫ్ స్టైల్ చేంజెస్ ఖచ్చితంగా కావాలి. ఇది గ్రహించి మెలగండి. రాబోయే రోజుల్లో రిజల్ట్స్ బాగుంటాయి. అంత మాత్రం చేత మనం ఇప్పుడు శ్రమించకుండా ఉన్నట్లయితే సబ్జెక్ట్ ఉండదు. ఇది తెలుసుకొని మెలగండి. మార్క్స్ ఏమాత్రం ఉపయోగం లేదు, ర్యాంక్ ఏమాత్రం ఉపయోగం లేదు.
జస్ట్ ఒక క్వాలిఫికేషన్ అంతవరకే, ఆ క్షణం ఆ నిమిషం వరకే అవి మీకు అక్కడికి వస్తాయి, వాటి వలన ఏదైనా మీకు ఉపయోగం ఉంటుంది. కానీ ఆ తర్వాత సబ్జెక్ట్ లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని, భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి భాగ్యస్థానంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు. కొత్త ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ రీత్యా మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. అయిన వాళ్ళ సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి సలహాల మేరకు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అయిన వాళ్లతో పలకరింపులు, పరిచయాలు మంచి సత్సంబంధాలకి కారణమవుతుంది. మునుపున్నటువంటి అపోహలు, అనుమానాలు క్రమేణా తొలగిపోతాయి. మంచి వాతావరణం నెలకొంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలి, అయిన వాళ్ళ పేరు మీద పెట్టాలి అన్న ఆలోచనలు ముడిపడతాయి. స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా సానుకూల మార్పులు ఎక్కువగా ఉంటాయి. మీరు పెట్టినటువంటి ప్రపోజల్స్, మీరు చెప్పేటువంటి మాటలు ఎక్కువ మంది ఆమోద ముద్ర వేసే విధంగా ఉంటుంది, అంగీకరించే విధంగా ఉంటుంది. కొన్ని సలహాలను, సూచనలను ప్రత్యేకంగా మీరు ఇతరుల జీవితంలో ఇచ్చే ముందు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి తప్పొప్పుల విచక్షణాగణాలను తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి. బయట ఏదో ప్రచారంలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఇతర మీకు అవగాహన లేనటువంటి విషయాలు కావచ్చు, ఖచ్చితంగా చొరవ తీసుకొని మాత్రం చెప్పద్దు. మీ వలన ఇతరులు నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే క్రితం చెప్పినటువంటి సలహాలు అందరూ ఒప్పుకుంటారంటే అది మీ భవిష్యత్తు గురించి మీరు తీసుకునే నిర్ణయాలు, మీ జీవితము, మీ భవిష్యత్తు, మీ గురించి మీరు చెప్పేటువంటి ప్రపోజల్స్ గురించి అందరు యాక్సెప్ట్ చేస్తారు. అందులో ఏమాత్రం తప్పు ఉండదు. కానీ మీరు ఇతరులకు సలహాలు ఇస్తే మాత్రం అది పెడదోవ పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాస్తంత స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది, నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళగలుగుతారు. టెన్షన్ లేకుండా కాస్తంత జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. ఇది గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. హెల్త్ ఇష్యూస్ ఎగ్జామ్స్ ముందర ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలోని వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి. భార్యాభర్తల మధ్య అన్యూనత సరిగ్గా లేనట్లయితే ఈ అమ్మవారి పూజను ప్రతిరోజు చేసుకోవటం వలన అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు. నూతన కార్యక్రమాలలో మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అయిన వాళ్ళకి, సహోద్యోగులకి, స్నేహితులకి మంచి సలహాలను ఇవ్వగలుగుతారు. మీ వాళ్ళు మీ మాట వినకపోవడము, దానికి ప్రధాన కారణంగా ఏంటంటే మీకే ఎదుగుదల లేదు కదా, మీరే చాలా కష్టపడుతున్నారు, మీరు మాకు చెప్పేది ఏంటి అన్న రీతిలో వితండవాదం చేసేవారు ఎక్కువగా ఉండవచ్చు. సాధ్యమైనంత వరకు అయిన వాళ్ళతో సంభాషించేటప్పుడు, సలహాలు ఇచ్చేటప్పుడు ఆచి తూచి మెలగండి. అక్కర్లేనటువంటి విషయాలకి వెళ్ళవద్దు. అంటే మీ కర్మ బాలేక మీరేదో అనుభవిస్తున్నారు, మీరు చేశారు కొన్ని తప్పులు, అవి తెలుసుకున్నారు, అవి వాళ్ళు కూడా చేయకూడదు, చేయకుండా ఉంటే బాగుంటుంది, మీరు కష్టపడ్డంత వాళ్ళు పడకుండా ఉంటారని మీ ఆలోచన కావచ్చు, మీ ఉదార హృదయం కావచ్చు, మీ మనస్తత్వాన్ని గ్రహించుకోకుండా వాళ్ళు ఏదంటే అది మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం సాధ్యమైనంత వరకు నిదానంగా ఉండండి. మనస్తాపానికి గురయ్యే విధంగా మాత్రం ప్రవర్తించవద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులకు సంబంధించిన అంశాలు సానుకూలంగా ఉంటాయి. క్రితం దాచి ఉన్న ధనం మీకు తిరిగి చేతికి అందే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా
అనుకూలమైన మార్పులు ఉంటాయి. ధనాదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంది. కొంతమంది ప్రోద్బలంతో మీరు మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. వీటి వలన మీకే కాక మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ పొందే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఊహించనటువంటి కొన్ని మార్పుల చేత పదవిని అధిరోహించే అవకాశాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఎంతైతే శ్రమిస్తారో దానికి తగ్గట్టుగా మీరు అనుకూలమైనటువంటి మార్కులను మంచి ర్యాంకుని సంపాదించగలుగుతారు. అనుకున్న విధానంగా యూనివర్సిటీలో సీటుని పొందగలుగుతారు. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు పరీక్షలకి 3 మాసాల ముందర దక్షిణామూర్తి హోమాన్ని జరిపించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఓం నమః శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. సప్తమ స్థానంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు మేలు కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి, ల్యాబ్స్ లో పనిచేసే వారికి, ఎక్స్పెరిమెంటల్ వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. హయ్యర్ పొజిషన్ ని గెయిన్ చేయగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి పరపతి పలుకుబడి మరింతగా పెరుగుతుంది. మీరు పెట్టినటువంటి ప్రయత్నాలు, చేసినటువంటి కృషికి మంచి ఫలితాలను పొందగలుగుతారు. క్రితం చేజారినటువంటి ధనాన్ని తిరిగి దక్కించుకోగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆసక్తి మరింతగా పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. రెట్టింపు ఆదాయాన్ని పొందగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకు, ఇనుము వ్యాపారస్తులకు, మెడికల్ షాపులు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది. మీ పేరు మీద మీ సొంత ఆలోచనలతో కొన్ని విభాగాలను కొత్తగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాస్తంత శ్రమించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అశ్రద్ధ, నిర్లక్ష్యం, కాస్తంత అభద్రతా భావము, కాన్సన్ట్రేషన్ లోపాలు కూడా అంటే వివిధ రకాలైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్త తీసుకొని పరీక్షల ముందన్న నిదానంగా మెలగండి. మంచి ఫలితాలను పొందగలుగుతారు. ప్రతిరోజు సరస్వతీదేవి స్తోత్రాన్ని పఠించండి. పరీక్షలకు ముందర సరస్వతి హోమాన్ని జరిపించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శనేశ్వరుడు, 6వ రవి, బుధుడు, రాహువు, శుక్రుడు నూతన స్నేహ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. స్త్రీలతో పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ఒక అభీష్టం నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న పొన్న వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు, వాటిల్లో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ముమ్మరంగా మారుతాయి. అయిన వాళ్లలో కాస్తంత వెనకాల పడ్డ వాళ్ళని చేరదీసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కాస్తంత వాళ్ళకి ధన సహాయం చేసి వాళ్ళ ద్వారా కొన్ని వ్యాపారాలు పెట్టించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. అవి కలిసి వస్తాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను చేయగలుగుతారు. వాళ్ళ పేరు మీద ఆస్తులు కొనాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. అవకాశం ఉన్నవారు, ప్రత్యేకించి పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు జరిపిస్తున్నవారు పెద్దవాళ్ళని సంప్రదించి విధి విధానంగా ఆచార పద్ధతులను ఉల్లంఘించకుండా జాగ్రత్తగా కార్యక్రమాలను జరిపించండి. తద్వారా భవిష్యత్ తరాలు బాగుంటాయి. ఇది తెలుసుకొని మెలగండి.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా సానుకూల మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడి పెంచేవారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు కొంతకాలం పక్కకి జరిగిపోవడం మానసిక ప్రశాంతతకి, ఊరటకి కారణమవుతుంది. అయిన వాళ్ళతో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు అవసరం. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఆఖరి నిమిషంలో మార్పులు వచ్చినప్పటికీ మీరు వాటిని సరిదిద్దగలుగుతారు, సమర్థించగలుగుతారు. వీటి వలన మీ కుటుంబానికి కానీ మీకు కానీ మంచి పేరే గాని ఇతరితర నిందలు మాత్రం ఏమీ ఉండవు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాస్తంత కష్టపడవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ఎక్కువగా కష్టపడితేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈజీగా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయగలుగుతారు. కానీ ఇప్పుడు మీరు కష్టపడాలి. ఇది గ్రహించి మెలగండి. ఏదో టాక్టిక్స్ వాడదాము, ఏదో సింపుల్ గా క్రాక్ చేద్దాము, ఈ రకమైనటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. గణపతి హోమాన్ని పరీక్షల ముందర జరిపించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో ప్రతిరోజు దీపారాధన చెయ్యండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి షష్టమ స్థానంలో శని, పంచమ స్థానంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు. ఆలోచన విధానాలు మరింతగా వేగంగా ఉంటాయి. మంచి ఆలోచనలు పడతాయి. ఎంటర్టైన్మెంట్ విభాగాలలో ఉండే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కెమెరా ఫీల్డ్లో ఉన్న వారికి కావచ్చు, ఫోటోగ్రఫీ, వీడియోస్, ఎడిటింగ్, ఈ సోషల్ మీడియా వెనకాల ఉండి నడిపించేటువంటి మాధ్యమాలలో ఉన్న వారందరికీ, ఉద్యోగాల్లో ఉన్న వారందరికీ కాలం అనుకూలంగా ఉంటుంది. వినూత్నమైనటువంటి ఆలోచనలు, అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తాయి. వీటిని మీరు సక్రమంగా, ఎథికల్ గా, లీగల్ గా ఉపయోగించుకోగలిగితే అన్ని విధాల మంచి జరిగే అవకాశం ఉంటుంది. లేదా అనవసరమైనటువంటి లిటిగేషన్స్ లో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంటుంది. కాస్తంత నిదానంగా చక్కగా చెయ్యండి. భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి అంశాలు, ఆయా పునాదులు ఇప్పుడు పడే అవకాశం ఉంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కిరాణా వ్యాపారస్తులకు, బ్యూటీ పార్లర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు మూడొంతులు పుంజుకుంటాయి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఎక్కువగా రిలాక్స్ అవ్వాలి. కాస్తంత తొందరగా అలసిపోతున్నాము, ఈ విధమైనటువంటి మానసిక సంఘర్షణ పెరిగే అవకాశం ఉంటుంది. స్నేహితులతో, సహోద్యోగులతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆహార నియమాలకు సంబంధించిన అంశాలలో అప్రమత్తంగా ఉండండి. సంతానానికి సంబంధించి కొన్ని చికాకులు, మీరు చెప్పినటువంటి మాటలు వాళ్ళు వినక పిచ్చి వేషాలు వేయటం మనస్తాపానికి గురి చేసే అంశంగా మారవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఎక్కువగా శ్రమించాలి. మంచి రిజల్ట్స్ ని మాత్రం మీరు పొందగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. గ్రహస్థితి రీత్యా మనం శ్రమిస్తే దానివల్ల వచ్చే ఫలితాలు వేరే. అంటే గ్రహస్థితి కేవలం మనం కష్టపడాలని కోరుకుంటోంది. మనం కష్టపడి చదువుకుంటే మనకి తర్వాత ఈజీ గెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క గ్రహస్థితి మనకి ఆ కష్టాన్ని ఇస్తున్నప్పుడు అది అనుభవించకుండా మనం ఏదో ఈజీ పాత్లో వెళ్ళిపోవాలని అనుకుంటే అది రేపొద్దున వేరే విధంగా మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకంగా ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించే ముందర, ఎగ్జామ్స్ కావచ్చు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, ఉద్యోగం మారటం కావచ్చు, ఈ సందర్భాలలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. గురుబలం పెరుగుతుంది. తద్వారా చేసే పనులలో విజయాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు, చతుర్థంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు. మల్టీమీడియాలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. వినూత్నమైనటువంటి ఆలోచనలు చేయగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి, సభా సమావేశ ఏర్పాట్లలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. 10 మంది అండదండల్ని మీరు పొందగలుగుతారు. వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందగలుగుతారు. కాస్తంత విశేషమైనటువంటి పరపతి, పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తిరీత్యా సానుకూల మార్పులు ఎక్కువగా ఉంటాయి. క్రితం చేసినటువంటి తప్పులను తిరిగి చేయకుండా తగు జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామితో అక్కర్లేనటువంటి వివాదాలు, గొడవలు వీటికి దూరంగా ఉండండి. ఎవరో ఏదో సలహాలు ఇచ్చారు, ఎవరో ఏదో చేస్తున్నారు, అది కూడా మనం ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి, అవన్నీ మనం ప్రయత్నం చేయాలంటే అదంతా అసాధ్యము. అదంతా అసలు అవసరం లేదు. వాటి వలన కొత్త సమస్యలు తెచ్చుకోవడమే. ఇది తెలుసుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు. ఆదాయ మాధ్యమాలను ఎంతగానో అన్వేషిస్తారు. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రశంసలను పొందగలుగుతారు. కొన్ని ఆహ్వాన పత్రికలను పొందగలుగుతారు. కొన్ని సందర్భాలలో మీ చేతుల మీదుగా కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాస్తంత శ్రమించవలసిన అవసరం ఉంది. బద్ధకం, నీరసం, కాస్తంత ఆలోచనలలో మార్పులు రావడం, ఏదైనా తేలిగ్గా చేసేద్దాంలే, మనం ఇంత కష్టపడలేము అన్న ఈ విధమైనటువంటి సోమరిపోతనం అలవాటు పడే అవకాశం ఉంది. ఈ విషయాలలో మాత్రం పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోండి. ఈ విధంగా చెప్పిన విననటువంటి పిల్లలు ఉన్నట్లయితే సాధ్యమైనంత వరకు తొందరగా అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా పిల్లల్లో మార్పులు వస్తాయి. కాస్త వాళ్ళు మంచి దారిలో నడుచుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. గొడవలు, చికాకులు ఎక్కువగా ఉన్నట్లయితే దుర్గాదేవి దేవాలయంలో ఆరావళి కుంకుమతో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని నుదుటన ధరించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని మీరు ఏ పనైనా చేయండి. అంటే మనం తప్పు చేస్తే తద్వారా మనకి పనిష్మెంట్ ఉంటుంది, కాస్తంత మనం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది అన్నది దృష్టిలో ఉంచుకొని మీరు ఏ పనైనా చెయ్యండి. ఏదైనా ప్రారంభించే ముందర మాత్రం నెగ్లిజెన్సీతో కావచ్చు, అశ్రద్ధతో కావచ్చు, ఇర్రెస్పాన్సిబుల్గా కావచ్చు, అలా మాత్రం చెయ్యొద్దు. దాని వలన ఉద్యోగం చేజారే అవకాశం ఉంటుంది. అక్కర్లేనటువంటి విమర్శలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ భక్తి శ్రద్ధలతో మీరు ఏ పని చేసినప్పటికీ అందులో విజయాన్ని మీరు పొందగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. నలుగురిని కలుపుకొని పని చేసుకున్నంత మంచి విషయం ఇంకొకటి లేదు. సాధ్యమైనంత వరకు టీమ్ స్పిరిట్ తోటి టీం వర్క్ చేయగలిగితే కలిసి వస్తుంది. తద్వారా మీకే ఎక్కువ బెనిఫిషియల్ గా ఉంటుంది. ఇది తెలుసుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కేంద్ర కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆలోచన విధానంలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. అయిన వాళ్ళని చేరదీయాలని, తదనంతరం విషయాల గురించి మాట్లాడాలని, వాళ్ళ డెవలప్మెంట్ గురించి, మీ వ్యక్తిగత డెవలప్మెంట్ గురించి, కుటుంబ డెవలప్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. కొంతమందిని సంప్రదించి మంచి సలహాలు, సూచనలు కూడా పొందగలుగుతారు.
ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. రిజల్ట్ ఓరియంటెడ్ గా ఆలోచించకుండా కేవలం సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మీరు ఆలోచించుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా మీరు అనుకున్నంత స్థాయిలో మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ రిజల్ట్స్ మీరు అనుకున్నంత స్థాయిలో కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. నిరాశ చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, హైయర్ ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకోకుండా ఉండాలనే నేను ఈ మాట చెప్తున్నాను. అంత మాత్రమే, వేరే విధంగా మాత్రం తీసుకోవద్దు. ఈ విషయాలలో మాత్రం అటెంటివ్ గా ఉండండి. అంతవరకే. సబ్జెక్ట్ ఉంటే ఒక పరీక్షలో రిజల్ట్ రాకపోతే ఇంకో పరీక్షలో రిజల్ట్ వస్తుంది. సబ్జెక్ట్ రాకపోతే ఏమవుతుంది? కేవలం ఇక్కడ బాగా ఏదో కన్సెషన్ ఉంది, మనకి ఏదో పాస్ మార్కులు వచ్చేస్తాయి, లేకపోతే ఎక్సెప్షన్స్ ఉన్నాయని ఒకదాని మీదే ఎక్కువగా ఆశ పెట్టుకుంటే మాత్రం నిరాశ చెందే అవకాశం ఉంది. ఈ విషయాలలో అటెంటివ్ గా ఉండండి. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. పరీక్షలకు ముందర అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు కావచ్చు, టెండర్లు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి పురోగతిని పొందగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా కుటుంబ సభ్యుల్లో వస్తున్నటువంటి అనారోగ్యాలను తొందరగా తెలుసుకొని సాధ్యమైనంత వరకు అటెంటివ్ గా ఉంటారు. వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లను చేయగలుగుతారు. కొన్ని సందర్భాలలో మీకు శక్తికి మించినటువంటి అంశాలుగా ఉన్నప్పటికీ మీ చేతుల్లో ఉన్నంత మేరకు మీరు చేయగలుగుతారు. తద్వారా వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడకుండా మీరు రక్షించుకోగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనలు, కాస్తంత విహారయాత్రలకు వెళ్ళాలి, పిల్లలతో కాలక్షేపం చెయ్యాలి, కుటుంబంతో ఎదుగుదల అవసరము, మమేకం అవ్వాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు డిస్సాటిస్ఫాక్షన్ కొంతవరకు ఆవహించవచ్చు. కొన్ని విషయాలలో మాత్రం ఎవరు ఏం చేసినా అవతల వాళ్ళ బుద్ధి, తీరు పుట్టుకతో వచ్చింది కదా, అది తొందరగా పోదు. ఇది తెలుసుకొని మెలగండి అంతవరకే. ఎందుకంటే హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదో కొన్ని విషయాలలో మాత్రం మీరు ఊహించిన స్థాయిలో ఉండదు. తద్వారా మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, పేరుని పొందగలుగుతారు. మీకున్నటువంటి గుడ్ విల్తో కొంతమందికి రికమెండేషన్ చేయించి ఉద్యోగం ఇప్పించగలుగుతారు. కళా, సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు దూర ప్రాంతాలలో చదువుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. కొంతమందిని స్ఫూర్తిగా తీసుకొని మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. పరీక్షలకు ముందర గణపతి హోమాన్ని జరిపించండి. ఈ మకర రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను ఎక్కువగా తీసుకోవాలనుకుంటారు. రుణాలు చెల్లించి వేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. వ్యాపార రీత్యా కావచ్చు, వ్యక్తిగత పరపతి రీత్యా కావచ్చు, మంచి పరిణామాలు ఏర్పడతాయి. స్త్రీలతో సత్సంబంధాలు, వాళ్ళతో కొత్త విషయాలను తెలుసుకోవడము, కొత్త పరిచయాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఎక్కడా కూడా మీరు డబ్బులు ఇస్తారు వాళ్ళకి అని నేను చెప్పడం లేదు, కేవలం స్నేహం అని చెప్తున్నాను. అంతవరకు మాత్రం తెలుసుకోండి. స్నేహం అయింది కదా, డబ్బులు కూడా ఇస్తానని నేను అన్నానని మాత్రం మీరు అపోహపడద్దు. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయము, ఇక్కడ బుధుడు, శుక్రుడు ఉన్నాడు కాబట్టి అనేక రకాలైనటువంటి స్నేహాలు అవుతాయి. 3 వంతులు స్నేహ సంబంధాలు స్త్రీలతోటి అవటం అనేది జరుగుతుంది. అంతవరకే, డబ్బులు మాత్రం వదిలించుకోవద్దు. రాహు ఉన్నాడు,
ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, అప్రమత్తంగా ఉండండి. మీకేమైనా అనుమానాలు డౌట్స్ ఉన్నట్లయితే జన్మ జాతకంతో సంప్రదించండి, వివరంగా మీ జాతక విశేషాలను తెలియజేస్తాను. ఈ రాశిలో జన్మించిన వారు దూర ప్రయాణాలు చేయగలుగుతారు, విదేశాలలో ఉన్న వారికి కూడా ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు, మానసిక ఊరట చెందే విధంగా కొన్ని అంశాలలో మార్పులు వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి, స్నేహ సంబంధాలు మరింతగా పెరుగుతాయి, కొంతమందిని చేరదీసి కొత్త ఉపాధి పథకాలు కొత్త వ్యాపారాలను ప్రారంభించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి, విహారయాత్రలకు వెళ్లాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాస్తంత శ్రమించవలసి ఉంటుంది, ఆరోగ్యం సహకరించదు, ముమ్మాటికి జాగ్రత్తలు అవసరం. కాన్సన్ట్రేషన్ లో లోపాలు ఉన్నవారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, ప్రత్యేకంగా పరీక్షలకు ముందర దక్షిణామూర్తి హోమాన్ని జరిపించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు లేత నీలం రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ రాశిలో శనేశ్వర సంచారము, వ్యయ స్థానంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి, వాహనాన్ని మార్చాలన్నటువంటి ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి, నిద్రకి సంబంధించిన అంశాలలో జాగ్రత్తలు అవసరం. ఎంతో కాలంగా నిద్ర పట్టడమే లేదు, అసలు కుదరడమే లేదు, మెడికల్ అసిస్టెన్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇంప్రూవ్మెంట్ లేదనుకున్న వారు జన్మ జాతకాన్ని ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. తీవ్రమైనటువంటి దోషం పడి ఉంటుంది, సాధ్యమైనంత వరకు అది తెలుసుకొని అది కరెక్ట్ చేసుకోగలిగితేనే మీకు మార్పులు కలగవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి, ప్రత్యేకించి విదేశాలు వెళ్ళాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొన్ని ప్రాజెక్ట్స్ నిమిత్తం కార్యక్రమాల నిమిత్తం ఈ యొక్క ప్రయాణాలు ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొంతమందిని ఇన్స్పిరేషన్ గా తీసుకోగలుగుతారు, వాళ్ళ వలన మీ జీవితంలో మంచి మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళు కాదండి, మీ వ్యక్తిగత జీవితాలలో మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ ఒక మంచి సక్సెస్ఫుల్ గా ఉన్నవాళ్ళు, వాళ్ళ జీవితాలలో కష్ట నష్టాలని చక్కగా హ్యాండిల్ చేసిన వాళ్ళని మాత్రమే ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళ గురించి మాత్రం నేను చెప్పడం లేదు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి, విద్యా సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు అవసరం. ఎక్కువగా శ్రమించినప్పటికీ ఏమీ గుర్తుండకపోవడము, ఎవరొకళ్ళు ఏదో ఒక విధంగా అనటము, దానికి నొచ్చుకోవడము, చదివిందంతా మర్చిపోవడము, లేదా ఇంకోటి ఏదో చూడమని చెప్పడము, ఈ విధమైనటువంటి యావగేషన్స్ ఆలోచనలు మారే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు అటెంటివ్ గా ఉండండి, మెడిటేషన్ చెయ్యండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, ఎగ్జామ్స్ కి ముందర దక్షిణామూర్తి హోమాన్ని జరిపించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు.